యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం దేవర బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఫస్ట్ షో నుండి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లు మాత్రం భారీగానే ఉన్నాయి. ఇప్పటికే 400 కోట్ల క్లబ్లో చేరింది. ఈ సినిమాకు దసరా సెలవులు బిగ్గెస్ట్ అడ్వాంటేజీగా మారనున్నాయి. పెద్ద చిత్రమేమీ లేకపోవడంతో దసరా సెలవుల్లో దేవరదే హవా ఉండనుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ కు 2 రోజుల ముందు ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తిరిగి ఆయన హైదరాబాద్ కు చేరుకున్నాడు. దీంతో దేవరా సక్సెస్ మీట్ కు రంగం సిద్ధమైందని అనుకున్నారు. అక్టోబర్ 3న దేవరా సక్సెస్ సెలబ్రేషన్స్ వేడుక గుంటూరు లేదా హైదరాబాద్ లో అభిమానుల మధ్య జరగనుందని అన్నారు. కానీ పర్మిషన్ రాకపోవడంతో క్యాన్సిల్ అయింది. దేవీ నవరాత్రుల కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సక్సెస్ మీట్ కు పోలీసులు అనుమతించలేదు. ఈ విషయమై దేవర డిస్ట్రిబ్యూటర్ నిర్మాత నాగవంశీ అభిమానులను క్షమాపణలు కూడా కోరిన సంగతి తెలిసిందే. దీంతో దేవర సక్సెస్ సెలబ్రేషన్స్ టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో గురువారం హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్లో ఘనంగా జరిగాయి. అభిమానులకు మీడియాకు దూరంగా జరిగిన ఈ వేడుకకు హీరో ఎన్టీఆర్ తో పాటు చిత్రంలో నటించిన ఇతర నటీనటులు, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో పాటు నిర్మాతలు దిల్ రాజు, నందమూరి కళ్యాణ్ రామ్, దానయ్య, నాగవంశీ, దేవర డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే పాల్గొన్నారు. దీంతో అభిమానుల సమక్షంలో దేవర సక్సెస్ సెలబ్రేషన్స్ ఉంటాయని ఎదురు చూస్తున్న వారు డిసప్పాయింట్ అయ్యారు.